అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. మొదటి శుక్రవారం కూడా అయిపోయింది. ఇక రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. మరి వరలక్ష్మి వ్రతానికి చాలామంది అమ్మవారిని చాలా రకాలుగా అలంకరిస్తారండి. ముఖ్యంగా కలశ అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు. మరి ఆ కలశం మీద బ్లౌజ్ పీస్ని ఏ విధంగా పెట్టచ్చు, ఎన్ని రకాలుగా పెట్టవచ్చు, ఎంత సులువుగా పెట్టచ్చు అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. కొంతమందికి కలశం మీద బ్లౌజ్ పీస్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టాలో తెలియదండి. వాళ్ళ కోసం చాలా క్లారిటీగా నేను ఈ వీడియోలో బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి అయితే చూపిస్తాను. మరి ఈ వీడియో కలశ అలంకరణ చేయడంలో డౌట్స్ ఉన్నవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ పీస్ని ఇప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ అనేది అయితే చూపిస్తాను. ఈ రెండు చివర్లు ఈక్వల్గా వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ రెండో ఫోల్డింగ్ అయితే ఈ విధంగా ఈక్వల్గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే పెట్టాలి. ఈ ట్రయాంగిల్ షేప్ని మళ్ళీ ఇటు దీనికి ఈక్వల్గా అయితే పెట్టాలండి. మళ్ళీ దీన్ని ఇటు ఈక్వల్గా అయితే పెట్టాలి. అంతేనండి. అలా ఈక్వల్గా పెట్టుకుంటూ ట్రయాంగిల్ షేప్ వచ్చేలా అయితే మనం ఈ కలసం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. ఈ విధంగా కూడా ఫోల్డింగ్ అయితే చేయొచ్చండి. కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఏంటి అంటే 3 కార్నర్స్ కూడా ఈక్వల్గా రావు, ట్రయాంగిల్ షేప్ అయితే రాదన్నమాట. ఈ విధంగా కూడా మనం కలసం మీద బ్లౌజ్ పీస్ని అయితే మడత పెట్టి అలంకరించవచ్చు అన్నమాట. అలాగే ఇంకొక మెథడ్ అయితే ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. ఈ చివర ఈ విధంగా ఈక్వల్గా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలి. మళ్ళీ ఈ కార్నర్ని ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఈ విధంగా చేయాలి. ట్రయాంగిల్ అయితే రావాలన్నమాట. మళ్ళీ ఇలాగా మొత్తం అన్ని ఫోల్డింగ్స్ కూడా ట్రయాంగిల్ షేప్లో దీనికి ఈక్వల్గా రావాలి. మళ్ళీ ఇటు ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఇలా పౌచ్లా ఉంది కదండి, పాకెట్ లాగా, ఈ పాకెట్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పిన్ పెట్టేసుకోవచ్చండి. నేనైతే ప్రెజెంట్ పెట్టట్లేదు. ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే ఇంక ఈ క్లాత్ అనేది బయటికి రాదనమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఈ కలసం మీద సెట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి కలసం అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని మనం రెడీ చేసుకొని కలసానికి అయితే అలంకరించాలి. అలంకరించిన తర్వాత ఫ్లవర్స్ కానీ బ్యాంగిల్స్ కానీ వేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. దీనికైతే ఈ విధంగా బ్యాంగిల్స్ వేసి ఈ విధంగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి కలసం. ఇదొక రకం అండి. ఈ రకంగా మనం బ్లౌజ్ పీస్ని అయితే కలసానికి అలంకరించవచ్చు అనమాట. మీకు ఇంకొక విధంగా ఎలాగ బ్లౌజ్ పీస్ని కలసం మీద పెట్టాలో చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే బ్లౌజ్ పీస్ని నేను ఇంకొక రకంగా అయితే చూపిస్తానండి. దీన్ని వచ్చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. మామూలుగా అయితే మనం కలసానికి ఇక్కడ నుంచి ఇలా ట్రయాంగిల్ పెట్టుకుంటూ ఇలా వెళ్దాం కదండి. ఇన్ని మడతలు లేకుండా డైరెక్ట్ ఇదే ఈ పెద్ద ఫోల్డింగ్నే 2 మడతల కింద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మామూలుగా మనకి కలసం అంటే ట్రయాంగిల్ రావాలి కదా. ఇక్కడ ఇన్ని ఇలా తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఈ మిగిలి ఉన్న క్లాత్ని ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా అయితే పెట్టుకోవాలండి. దీన్ని ఇటైతే తిప్పాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని ఈ పౌచ్ లోపలికి మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ పౌచ్లో పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఎక్కువ ఫోల్డింగ్స్ లేకుండా
ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు అలంకరించి అయితే చూపిస్తాను. దీనికి కూడా చక్కగా బ్యాంగిల్స్ వేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు కలసం బ్లౌజ్ పెట్టిన వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే 2 ఫోల్డింగ్స్తో కలసం మీద బ్లౌజ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదొక రకం కలసం మీద బ్లౌజ్ పీస్తో అలంకరణ అనమాట. చాలా సులువుగా అయితే ఉంది కదండి. ఇంకొక మెథడ్లో మీకు బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫస్ట్ నుంచి ఫోల్డింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకెట్లోకి ఈ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ప్రతి కలసానికి ఇక్కడ పిన్ అనేది పెట్టేసుకుంటే ఇంక మీకు ఇది ఓడదండి, అలాగా ఫిట్ అయి ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు కలసానికి అలంకరించి అయితే చూపిస్తాను. గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్కి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ పైన హోల్స్ ఉంటాయి కదండి, ఈ హోల్స్లో అయితే ఈ ఫ్లవర్స్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నచ్చిన ఫ్లవర్స్ని ఇందులో అయితే పెట్టచ్చండి. కలవ పువ్వు అయితే ఇంకా అందంగా ఉంటుంది. అంతేనండి. ఇది 3rd కలసం బ్లౌజ్ పీస్ మనం ఎలా సెట్ చేస్తామో చూసారు కదా. చాలా బాగా వచ్చింది కదండి. నేను చెప్పేవన్నీ కూడా చాలా ఈజీ అండ్ ఒక్కొక్కటి 10 సెకండ్స్ అంటే 10 సెకండ్స్లోనే మనం ఫోల్డింగ్ చేసి మనం కలసానికి అయితే అలంకరించేయచ్చు. ఇక లాస్ట్దండి కలసం మీద పెట్టే బ్లౌజ్ పీస్ మోడల్ అనమాట, 4th. ఇదైతే చాలా బాగుంటుంది. నేనైతే దానికోసం ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి నాకు ఇది బార్డర్ ఉంది కదండి, ఇటు బార్డర్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి కుర్చీలు అయితే పెట్టుకోవాలి. కుర్చీలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనికి ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టుకున్నాం కదా, దీనికి ఈ చివర ఇక్కడ 2 రబ్బర్లు అయితే పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. సేమ్ మనం ఇందాక కలసానికి బ్లౌజ్ పీస్లు ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లాగే పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఈ చివర అయితే ఉండాలండి. ఇది సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ పాకెట్లోకి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి ఉన్న ఈ రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ అయితే రిమూవ్ చేసేస్తే చూడండి ఇప్పుడు చాలా చక్కగా ఈ విధంగా అయితే ఇది కలసానికి అలంకరించి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ సెట్ చేసేస్తే కలసం అయితే రెడీ. ఇదైతే వీడియోస్ తీస్తూ లైవ్లోనే మాట్లాడేస్తే ఇదిగోండి ఇలాగే డిస్టర్బెన్సెస్ అనమాట. మాకు రోడ్డు దగ్గర మూలాని వెహికల్స్ హార్న్ సౌండ్స్ అవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే ఎక్కువ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇదిగోండి కలసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా బ్యాంగిల్స్ వేసేసాను, ఫ్లవర్స్ పెట్టాను. ఈ కుర్చీలు కూడా చాలా బాగా వచ్చాయి కదా, ఇంకా బాగా వస్తాయి. కాకపోతే నేను కొంచెం కంగారుగా అయితే పెట్టేశాను అనమాట, వీడియో త్వరగా అయిపోవాలి పని ఉందని చెప్పేసి.
చాలా బాగుంది. ఇంక ఇలా కూడా మనం రెడీ చేసుకుని కలసాన్ని అయితే ఈ విధంగా అలంకరించవచ్చు అనమాట. చూసారు కదండి, 4 రకాలుగా కలసాన్ని అయితే అలంకరించాను. మీకు ఇందులో ఏది ఈజీగా ఉందో, ఏది నచ్చిందో అదైతే ట్రై చేసుకొని కలసాన్ని ఈ వరలక్ష్మి వ్రతానికి చక్కగా అలంకరించుకొని మనసు నిండుగా మనసారా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలను, సౌభాగ్యాన్ని మన ఆడవాళ్ళందరికీ అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ట్రయాంగిల్ షేప్లో బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి కలసం మీద అయితే అలంకరించేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఇదైతే ట్రై చేస్తానండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అంచు భలే వచ్చింది, నెమలి పురివిప్పినట్లు. మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మొత్తం 4 రకాలుగా బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేయడం చూపించానండి. ఫస్ట్ దాంతో కలిపి 5 అన్నమాట ఈ వీడియోలో చూపించడం అయితే జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినా ఏ మాత్రం మీకు యూజ్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.